హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి సిలిండర్ పైన అండ్ ఇది BS6 ఫ్రెండ్స్. టాపిక్ ఏముందంటే ఈరోజు ఇదేంటో స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది మనకి. బిల్కుల్ మనకు స్టార్ట్ అయితే అవుతలేదు. బ్యాటరీ మొత్తం వీక్ ఉండే అండ్ మీకు చూపిస్తాను ఒకసారి. ఓకే, బ్యాటరీ వీక్ ఉంటే బ్యాటరీ ఛార్జ్ చేసాము. BS6 ఫ్రెండ్స్, ఇది కస్టమర్ తాళం ఆన్ చేసి పక్కన పెట్టేసాను, స్టార్ట్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. బట్ మనం ఫుల్ బ్యాటరీ ఛార్జ్ చేసాము, ఓపెన్ చేసి అయినా గట్రా స్టార్ట్ అవుతుంది. ఇంకొచ్చి ఓపెన్ చేసాక ఏందన్నా వీడియో అప్లోడ్ చేసినారంటే నేను ఓన్లీ బ్యాటరీ ఛార్జింగ్ అని ఓపెన్ చేశాను. బట్ ఇది ప్రాబ్లం అయితే వేరేది ఉంది. బ్యాటరీ ఛార్జ్ లేకుండా గట్రా లిటిల్ బిట్ ఛార్జ్ ఉన్నా మనకి కిక్ కొడితే అయిపోవాలి. బట్ కిక్ కొట్టిన అవుతలేదు. ఫుల్గా బ్యాటరీ ఛార్జ్ చేసిన అయిన అవుతలేదు. బట్ మూమెంట్ ఎట్లా ఉందంటే సెల్ఫ్ అయ్యేటట్టు ఉంది. బట్ సెల్ఫ్ అవుతుంది చూడండి. మనం ఇక్కడ ఆన్ చేసాము, మాల్ ఫంక్షన్ అటెల్ అవుతుంది. మనకి ఏదైతే కిలోమీటర్ రన్ అవుతుంది క్లియర్గా. అయితే సౌండ్ అయితే వస్తుంది. బట్ స్టార్ట్ చేస్తుంది ఎట్లా అవుతుంది చూడండి. మళ్ళీ చూడండి ఒకసారి. స్టార్ట్ చేసింది ఈ టైప్గా అనమాట. ఏదైతే మనకు స్టార్టింగ్ మూమెంట్ వస్తుందో ఆ మూమెంట్ వస్తుంది. బట్ స్టార్ట్ అయితే అవుతుంది, ఇంజన్ రన్ అవుతుంది. అండ్ మీకు కరెంట్ దగ్గర చూపిస్తున్నాం ఒకసారి. రన్ వచ్చు, కరెంట్ రావట్లేదు వెళ్ళాను నేను. బట్ కరెంట్ దగ్గర చెక్ చేశాను, చూసుకోవచ్చు ఇక్కడ మీరు. కరెంట్ అయితే వస్తుంది క్లియర్గా. కరెంట్ అయితే క్లియర్గా వస్తుంది. బట్ అయినా స్టార్ట్ అవుతారే. మనం అయితే స్పార్క్ ప్లగ్ అయితే చేంజ్ చేసాం. బట్ ప్రాబ్లం వేరేది ఉంది ఫ్రెండ్స్. దీనికి నేను ప్రాబ్లం ఏముందో మీకు క్లియర్గా చూపిస్తాను. నేను ఆల్రెడీ ప్లగ్ చేంజ్ చేసి చూసుకుంటే ఇటు పక్క కప్ మొత్తం ఓపెన్ చేశాను. అండ్ ఇది మనకు వచ్చేటోడికి BS4లో కూడా వచ్చింది, చూసారు కదా, పోలేషన్ టైపు పంప్ ఇది. అండ్ దీనికి BS6కి వచ్చేటోడికి ఫ్యూల్ మోటార్ తాలగా ఏదైతే ECUకి వెళ్ళాల్సిన అవుట్పుట్ ఉందో దానికి వచ్చిన మోటరు అండ్ ఇదంతా సెటప్ అనేది. ఇది వచ్చేటప్పుడు ఏమవుతుందంటే రన్ అయితే అవుతుంది. చూసుకోవచ్చు, సౌండ్ వస్తుంది మీకు. చూసారు కదా, సౌండ్ అయితే వస్తుంది, మరి రన్ అవుతుంది. బట్ ఇది ఏదో లోడ్ తీసుకుంటూ రన్ అవుతుంది. అంటే ఫ్యూల్ సర్క్యులేషన్ అవుతుంది లేదో నేను చూస్తాను. ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, పెట్రోల్ వస్తుందో లేదో, ఎంత ప్రెజర్లో రావాలో చూపిస్తాను. నెక్స్ట్ దీని అయితే మొత్తం కంప్లీట్గా బయట తీద్దాం ఒకసారి. అండ్ ఇది ఓపెన్ చేయాలంటే దీనికి BS6లో చాలామంది మెకానిక్ ఫ్రెండ్స్ ఎట్ అవుతున్నారంటే ఇది ఎట్లా వస్తుంది, ఎట్లా ఓపెన్ చేయాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే ఇది ఒక పక్క ఉంటుంది, ఇంకొక పక్క ఈ ప్యాక్స్ ఉంటుంది, కనిపించేది కాదు. అటు పక్కది ఇటు పక్కది మనం క్లియర్గా లోపలికి పుష్ చేయాలి. లోపలికి ముందుకు మనం లోపలికి ఇటు పక్క ఏదైతే మనం బయట తీసేటప్పుడు ఎట్లా తీస్తామో ఇట్లా లోపల ముందరగా ఇట్లా కొంచెం బ్యాక్ సైడ్ ఈ ఫింగర్తో ఇట్లా బయట లోపల తోసి బ్యాక్ ఫ్రంట్ రెండు ఇట్లా పుష్ చేసి బయటకి ఇట్లా లాగేమంటూ ఫ్రీగా ఏమన్నా వస్తుంది. లేకుంటే దీనికి ఒక టూల్ ఉంటుంది, టూల్ సహాయం తగ్గట్టు మనం ఫ్రీగా ఈజీగా తీయచ్చు. దీన్ని తీసి క్లీన్ చేద్దాం. నెక్స్ట్ మనం పెట్రోల్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ అనమాట. అవుట్పుట్ అంటే ఎట్లా పెట్రోల్ ట్యాంక్ మోటార్లోకి వస్తుంది. మన మోటార్లో ఎక్కువ పెట్రోల్ వెళ్ళిపోతే అది మళ్ళీ ట్యాంక్లో రిటర్న్ వెళ్తుంది. ఈ రెండు సర్క్యులేషన్ గట్రా క్లియర్గా పనిచేస్తుందో చెక్ చేద్దాం సార్. ఓకే, లోన్ పక్క మనకి ఏదైతే లోన్ పక్క మనకి 10 నెంబర్వి 2 బౌల్స్ ఉన్నాయి, దానికి 2 నట్స్ వస్తాయి. ఈ 2 నట్లు గట్లా 2 తీసేయండి. ఓపెన్ చేసాక మనకి ఏదైతే పంప్ షెట్ ఉంది కదా, పంప్ మొత్తం బయటకి ఇట్లా వస్తుంది. అండ్ దాని తర్వాత మనమైతే ఏదైతే మనకి పైప్ ఉందో సర్క్యులేషన్ పైపు ఇది ఎందుకంటే డిస్కనెక్ట్ చేసాను చెప్పాను కదా. ఇట్లా 2 క్లిప్స్ గట్రా ఇట్లా ప్లస్ చేస్తే క్లోజ్ అవుతుంది. చూసారు లోపలికి మనకి క్లియర్గా ఓపెన్ అయిపోద్ది ఫ్రీగా. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. బట్ కొంచెం కేర్ఫుల్గా తీస్తారు, లేకుంటే అది ఇరిగిపోయిందనుకో మొత్తం బాడీ మొత్తం చేంజ్ చేసి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం తీసాము. ఒకసారి మీకు లాక్ ఆన్ చేసి చూపిస్తుంది చూడండి. పెట్రోల్ ఏ స్పోర్ట్స్లో వస్తుందో చూసారు. ఫ్యూల్ అయితే ఏదో ఉందో చాలా స్లోగా అనమాట. అంటే పెట్రోల్ మనం ఆన్ చేసామంటే చాలా స్పీడ్ మనం చేయి పెట్టినా కదా తోసుకొని వస్తుంది, ఆ స్పీడ్లో రావాలి. బట్ ఇదైతే చాలా స్లోగా వస్తుంది. చేయి పెడుతుంది పెట్రోల్ ఆగిపోతుంది అనమాట, ఆగిపోతుంది ఆ రకంగా వస్తుంది. కాబట్టి మనకి ట్యాంక్ లెక్కలు వచ్చే ఏదైతే అవుట్పుట్ పైప్స్ ఉన్నాయో ఏదైనా జామ్ అయి ఉండాలి. లేకుంటే దీనిలో ఒక ఫిల్టర్ వస్తుంది చిన్నది, మీకు చూపిస్తాం ఓపెన్ చేసి. అదైనా జామ్ అయి ఉండాలి. ఆ 2 గంటలు మనకు కాలేదంటే మనకి ఏదైతే మోటార్ ఉందో ఈ మోటార్లోని ఇంకో ఫిల్టర్ వస్తుంది. ఆ ఫిల్టర్ అయినా పోయి ఉంటుంది, లేకుంటే ఈ మోటార్ని చేంజ్ చేయాల్సి వస్తుంది మనకి.
ఏముందండి మీకు ఇప్పుడు బయట తీసి చూపిస్తాను. లోపల పెట్రోల్ పైప్ ఉన్న ఫిల్టర్ వస్తుందో అది. నెక్స్ట్ ఇంకా మిషన్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చూపిస్తాను. మనకైతే మెయిన్గా స్టార్ట్ అవ్వకపోయిన ప్రాబ్లం అయితే ఓవరాల్గా 100% దీంట్లో కనిపిస్తుంది కంప్లైంట్ అయితే. ఎందుకంటే ఫ్యూల్ అయితే ఫ్రీగా వస్తుంది బయటికి, దానివల్ల స్టార్ట్ అవ్వట్లేదు. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఏమన్నా మీకు చూపిస్తాను. ఓకే, దాదాపుగా పెట్రోల్ గట్రా 2.5 ఉంది. ఓకే, చూసారు కదా పెట్రోల్ గట్రా మనకు ఫుల్గా ఉంది, బాగా ఫ్రీగా వస్తుంది. మనకు ఫిల్టర్ వచ్చేటప్పుడు మనకి యాక్టివ్ ఎట్లా వస్తుందో ఆ టైప్ చిన్న ఫిల్టర్ వచ్చినప్పుడు ఇది కూడా చాలా వరకు ఫుల్గా జామ్ అవుతుంది. మనం బయటలో పెట్రోల్ గట్లా యూజ్ చేస్తే దీన్ని ఫుల్గా మట్టి జామ్ అయింది, ఫ్యూల్ అనేది ఫ్రీగా వెళ్ళదు. బట్ ఇదైతే అంతగా జామ్ అవ్వలేదు, అయినా మనకి వర్క్ చేస్తున్నాం. ఇది తెలిసే వరకు ఇక ఇది ఓపెన్ చేస్తాం, స్కూల్ కొంచెం క్లీన్ చేద్దాం, లేకుంటే దీన్ని చేంజ్ చేయడం అయితే